ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిగ్ హాయ్ అందరికీ. వెల్కమ్ టు బర్త్ వాచ్ డైరీస్. ఇంకా మీలో మన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మంచి ఫన్ ఉంటుంది. హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసరికి క్యాంపింగ్ ఇన్ గండికోట, ఆల్సో నోన్ యాజ్ గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్కి వీక్ ఆఫ్ ఉంది, సరదాగా అలా బయటకు వెళ్దాంలో కొంచెం స్ట్రెస్ ఉందంటే గూగుల్లో 4-5 ప్లేసెస్ సెట్ చేసాము. ఫైనల్గా క్యాంపింగ్ ఉంది, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి గండికోట ఫిక్స్ అయ్యాము. మన గుంటూరు వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టే నాకు కామెంట్స్లో చెప్పండి, మీ గుంటూరు అబ్బాయిని సపోర్ట్ చేయండి. ఇంకా లైట్గా డిన్నర్ చేసేసి బస్ అయితే స్టార్ట్ అయిపోయాము. గుంటూరు నుంచి జమ్మలమడుగుకి ఒక ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉన్నాయండి. 7 hours జర్నీ ఉంటుంది, లాంగ్ జర్నీ, బట్ ట్రావెల్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా 5కి అయితే అలా రీచ్ అయిపోయాము. వెదర్ ఏమో చాలా కూల్గా ఉంది, సో అందుకని చెప్పి హాట్గా టీ తాగేసి ఇమీడియట్గా జమ్మలమడుగు నుంచి గండికోటకి స్టార్ట్ అయిపోయాము. జమ్మలమడుగు టు గండికోట ఓన్లీ 2 buses ఉంటాయండి, ఈవినింగ్ 6కి అండ్ మార్నింగ్ 6కి. సో మేము మార్నింగ్ 6 బస్ క్యాచ్ చేసి గండికోట అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళగానే ఫ్రెష్గా రిసార్ట్లో రూమ్ తీసుకున్నాము, ఫ్రెష్ అయిపోయాము అండ్ కెమెరా అవన్నీ రెడీ చేసుకున్నాము. ఇంకా గండికోట హిస్టరీ గురించి వచ్చేస్తే, ఈ ప్లేస్ బ్యూటీ గురించి చెప్పాలంటే వర్డ్స్ సరిపోవు. గండికోట ఫోర్ట్కి రిచ్ హిస్టరీ ఉందండి. పెన్నా రివర్ క్యావ్ చేసిన ఈ క్యాన్యన్ సెంచరీస్ ఓల్డ్. గవర్నమెంట్ కూడా చాలా బాగా డెవలప్ చేసింది. ఇక దీని హిస్టరీ గురించి చెప్పుకోవాలనుకుంటే, గండికోట అనే నేమ్ ఎలా వచ్చిందంటే గండి ప్లస్ కోట నుంచి. గండి అంటే నారో గార్జ్ అనమాట, కోట అంటే ఫోర్ట్. క్యాన్యన్ మధ్యలో ఫోర్ట్ ఉంది కాబట్టి గండికోట అనే నేమ్ వచ్చింది. ఈ ఫోర్ట్ని 13th centuryలో కార్తికేయ డైనస్టీ టైంలో బిల్డ్ చేశారు. లేటర్ విజయనగర కింగ్స్ రూల్ చేశారు. పెన్నా రివర్ మీద ఉండడం వల్ల ఈ ఫోర్ట్ న్యాచురల్ డిఫెన్స్ సిస్టంలో వర్క్ అయింది. ఎనిమీస్కి కూడా చాలా టఫ్ ఉండేది. ఈ వాల్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది, గ్రానైట్ రాక్స్ అంత స్ట్రాంగ్గా కన్స్ట్రక్ట్ చేశారు. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అయినా ఇంకా స్టాండ్ అయి ఉండడం అద్భుతం. చాలా ఇయర్స్ వరకు ఈ ప్లేస్ అండర్ రేటెడ్గా ఉంది. సోషల్ మీడియా, టూరిజం డెవలప్ వల్ల ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. మన గవర్నమెంట్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించి దీన్ని బాగా డెవలప్ చేశారు. గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా అనే వర్డ్ వైడ్ ఫేమస్ అయిపోయింది. ఇంకా అలా బోటింగ్ స్టార్ట్ అవ్వాలంటే బోటింగ్కి వెళ్దామని చెప్పి అనుకున్నాము. ఈ మధ్యలో మాకు ఆస్ట్రేలియా నుంచి ఒక ఇండియా ట్రిప్కి ఒక ఫ్యామిలీ వచ్చారు. చాలా వాళ్ళ బాబు అయితే ఫుల్ యాక్టివ్ ఉన్నాడండి, ఎనర్జీ బాంబ్ లాగా. ట్రావెల్ కనెక్ట్స్ పీపుల్ అంటారు కదా, అలా కనెక్ట్ అయ్యాము. వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ మాతో షేర్ చేశారు. ఇక బోటింగ్ స్టార్ట్ అయిపోయాము. మీరు ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. చెప్పాను కదండి వాళ్ళ బాబు అని. ఈ అబ్బాయి చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాడు. బోటింగ్ అంతా నాతో కూర్చున్నాడు, చాలా ఎంజాయ్ చేశాడు. నేను కూడా బాబుతో చాలా ఫన్ అయ్యాను. తర్వాత ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసుకున్నాను. అక్కడ బోట్ అతను అయితే చాలా ఫ్రెండ్లీ ఉన్నారని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాకు అర్థమైన దాంతో ఈ బాబుకి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. ఆ బోటింగ్ అయిపోయిన తర్వాత జిప్ లైన్ చేద్దామని చెప్పి అనుకున్నాము. కాస్త చాలా భయం వేసింది. ఫస్ట్ మా ఫ్రెండ్ అయితే చాలా భయపడ్డాడు, చైనా వద్దా అని. కానీ నేను వాడిని గట్టిగా మోటివేట్ చేశాను. వీ హ్యావ్ టు డూ దిస్. 30sకి వస్తే మళ్ళీ మనకి హెల్త్ హెల్ప్ అవుతుందా లేదా అని చెప్పి 20s ఎంజాయ్ చేయాలని మోటివేట్ చేస్తే ఫైనల్గా వాడు జిప్ లైన్ ట్రై చేస్తా అన్నాడు. సో లిటిల్ ఫియర్గా ఉన్నా కానీ చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్తో మంచి సినిమాటిక్ మూమెంట్ అయిపోయింది. ఇక సినిమాటిక్ మూమెంట్ గురించి మాట్లాడుతుంటే నైట్ క్యాంపింగ్ అండి. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, కొండల మధ్యలో ఒక టెంట్, క్యాంప్ ఫైర్, చల్లటి గాలి, చుట్టుపక్కల ఎవ్వరూ లేకుండా మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ క్యాంప్ ఫైర్లో మంచి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ పెట్టుకొని చిన్నగా 2 డ్యాన్స్ స్టెప్స్ వేస్తూ మంచిగా హాట్గా ఫుడ్ వండుకొని లైఫ్ గురించి మాట్లాడుకుంటూ ఎంత పీస్ఫుల్గా ఉంటుందండి. లైఫ్లో ఒక్కసారైనా మీరు ఇలా క్యాంపింగ్కి వెళ్ళాలండి. క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది నేను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హానెస్ట్లీ చెప్పాలంటే నాకు ఆ మూమెంట్లో లైఫ్ అంతా ఇలా ఉండిపోతే బాగుండరా అనిపించింది. కానీ మనం రియాలిటీ నుంచి కొంచెం సేపే ఎస్కేప్ అవ్వాం కాబట్టి ఈ ఉన్న టైంని ఇలా ఫ్రీగా ఏ టెన్షన్స్ లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేసాము. వీడియో ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. క్యాంపింగ్ గురించి డౌట్స్ ఉంటే మటుకు ఏమాత్రం హెసిటేట్ అవ్వకుండా నాకు కామెంట్స్లో చెప్పండి. ఎలా బుక్ చేసుకోవాలి, కాస్ట్ ఎంత, బెస్ట్ సీజన్ ఏంటి, కామెంట్స్లో అడగండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మంచిగా సపోర్ట్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.